దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఈ దినమందు మరి ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఒక దినము క్రీస్తులో గడుపుట అనేటువంటి ప్రతి నెల జరుగుతున్న ఈ ప్రత్యేకమైనటువంటి కూడికకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు బిషప్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, వారి కుటుంబస్తులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా కుడివైపున నాతో కలిసి పనిచేస్తున్నటువంటి దైవజనులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. నిజంగా తమ్ముళ్ళు ఈ పరిచర్యలో చాలా సహకారులుగా ఉండి అన్ని విషయాల్లో ఈ పరిచర్య నలుదిక్కుల వ్యాప్తి చెందినట్లుగా వారు మీడియా ద్వారా కూడా ఎంతో చక్కటి పరిచర్య వారు జరిగిస్తూ ఉన్నారు. వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను సమయాన్ని వ్యర్థం చేయను. దేవుని వాక్యం మీద మనసు పెట్టి దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసినటువంటి ఆ కీర్తన భాగం 103వ కీర్తన, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన 1, 2, 3 వచనాలను చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవుడు ఈ వాక్య భాగమును మన వినికిడిలో దీవించును గాక. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. తిరిగి నాయనా ఈ ప్రత్యేకమైనటువంటి దినములో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైనటువంటి కుడికలు నాయనా, అయా మీ దాసులు బిషప్ అయ్య గారు, డానియేల్ గారు ఈ ప్రాంతంలో నాయనా నీ ఉద్దేశం మేరకు, మీ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో నాయనా పరిచయం చేయడానికి మీ దాసులను మీరు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మీ దాసులు ప్రభువా ఈ ప్రాంతంలో నాయనా ఇదిగో ప్రభువా నిస్వార్థంగా చేస్తున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. నలుదిక్కుల నుండి ఈ ప్రాంతానికి నాయనా, ఈ వెలుగులోనికి నీ ప్రజలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నీ దాసుడైన నన్ను మీరు అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి, నీ సిలువు చాటును మరుగుపరచండి, నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి నీ ప్రజలు వెళ్ళుదురుగాక. నూతనమైన కార్యములు యేసు నామములో చూచుదురుగాక. వాక్యము వెల్లడి ఒకటి తోడనే వారి జీవితాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన పాపము, శాపము, రోగము లయమైపోవునుగాక. అద్భుతమైన కార్యములు చూచుదురుగాక. ప్రభువా మీ సహాయం అనుగ్రహించి నడిపిస్తురామని ఒకే నిజ రక్షకుడైన యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుని ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేమనటువంటి దేని బిడ్డలారా,
ఒక తల్లిగారు ఒక రోజున దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని ఎరగనటువంటి కుటుంబంలో నుండి దేవుని సన్నిధికి రావడం జరిగింది. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చింది అని అంటే, ఆమెకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్తో కూడినటువంటి గడ్డ ఆమె జీవితంలో, లేకపోతే ఆమె శరీరంలోకి వచ్చింది. దానిని పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎలాగైనా సరే దానిని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆఖరికి ఎవరో చెప్పారు, నీవు దేవుని దగ్గరికి వెళితే, యేసయ్య దగ్గరికి వెళితే నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యం కలిగిద్ది అన్నటువంటి మాటను ఆమెను విని దేవుని సన్నిధికి రావడం జరిగింది. దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సేవకులతో విషయాన్ని చెప్పింది. అలాగా కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉండగా దేవుని దాసులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. ప్రార్థన నేర్చుకుంది, ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని అనుదినం కూడా వింటూ దేవుని వాక్యములో స్థిరపడుతూ ఉంది. కొంతకాలానికి అలాగే కొనసాగుతూ ఉన్నా కానీ ఆమె శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యము ఏమాత్రం కూడా తగ్గలేదు. ఆమె శరీరంలో ఉన్న అనారోగ్యము ఆ విధంగానే ఉంది. అయితే ఈమె మాత్రం కొంతకాలం తర్వాత ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి అంటది, అయ్యా నాకు బాప్తిసం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు బాప్తిసం ఇవ్వండి అయ్యగారు, రండి అని అడుగుతూ ఉంది. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అమ్మా నువ్వు అనారోగ్యాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఇంకా నీ అనారోగ్యాన్ని దేవుడు తీసివేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు అంటే, ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను ఇక్కడికి రాకమునుపు నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నేను ఇక్కడికి రాకమునుపు వాక్యం అంటే నాకు తెలియదు, నేను ఇక్కడికి రాకమునుపు దేవుడెవరో నాకు తెలియదు, నేను ఇక్కడికి రాకమునుపు దేవుని శక్తి అంటో నాకు తెలియదు, నేను ఇక్కడికి రాకమునుపు వాక్యం అంటే కూడా నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, వాక్యం అంటే ఏంటో నేను తెలుసుకున్నాను, దేవుడంటే ఏంటో, దేవుడంటే ఎవరో, ఆయన ఏం చేస్తాడో నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ఒక తీర్మానానికి వచ్చాను. నేను స్వస్థత పొందుకున్నా, స్వస్థత పొందుకోకపోయినా, నేను ఆరోగ్యవంతురాలిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, నేను ఒకటి తీర్మానం చేసుకున్నాను, ఈ లోకము శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యం అని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆ దేవుని రాజ్యానికి వారసురాలుగా నేను మారాలని ఆమె ఆ దైవజనుడితో చెప్పింది. దేవుని స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తల్లి చెప్పినటువంటి మాట నిజంగా చాలా మంది సంఘస్థులలో కార్యాన్ని జరిగించింది. ఎందుకు? ఆమె ఒక ఉద్దేశం చేత దేవుని సన్నిధికి వచ్చింది కదా. ఎందుకు ఈ రోజున ఆ విధంగా అంత లోతైన అనుభవంతో కూడిన మాట మాట్లాడుతూ ఉందంటే, ఆమె ప్రతి దినము కూడా ప్రార్థన చేయడం నేర్చుకుంది, దేవుని వాక్యం మీద ఆధారపడడం నేర్చుకుంది. ప్రతి దినము ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని ఆమె జీవించడం బట్టి తన జీవితంలో దేవాతి దేవుడు గొప్ప కార్యాలను ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని, దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని, దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించి లోబడి జీవించేటువంటి క్రైస్తవులు కనబడట్లేదు. దేనినో ఆశించి ఏదో కావాలని దేవుని దగ్గరికి వచ్చి నిజమైనటువంటి దానిని, శాశ్వతమైన దానిని, ఉన్నతమైన దానిని పోగొట్టుకుని అశాశ్వతమైనటువంటి వాటి వైపు పరిగెడుతూ ఉన్నారు. ఈ దినమందు మనమందరం కూడా దేవుని వాక్యములో స్థిరపరచబడుదుము గాక. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా.
దేవుని వాక్యమునే మనము ప్రామాణికముగా చేసుకుని, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని, దేవుని వాక్యం మీదే స్థిరమగుదుము గాక. చెప్పండి ఆమేన్, చెప్పండి విగ్రహిగా ఆమేన్. ఆమేన్. వాక్యం అంటే ఎవరు? చెప్పండి బిగ్గరగా, వాక్యం అంటే ఎవరు? దేవుడే. వాక్యము ఎవరంటే ఆది అందు వాక్యముండెను, వాక్యమే దేవుడే ఇండును. కనుక ఈ దినమందు మనము వాక్యం మీద వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని, ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి దీవెనతో ఈ స్థలమును మనం విడిచిపెట్టి వెళ్ళుదుము గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మనందరికీ తెలుసు, చాలా పర్యాయాలు క్రైస్తవులు అనబడినటువంటి వారు ఏ ప్రత్యేకమైనటువంటి కూడికలో కూడా, లేదంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి ప్రతి సేవకుడు కూడా ఈ 103వ కీర్తనే చదువుతూ ఉంటాడు. ఈ 103వ కీర్తన గురించి చెబుతూ ఉంటారు. అయితే ఈ 103వ కీర్తన చాలా ఆశీర్వాదకరమైనది. ఈ 103వ కీర్తన చాలా విలువైనది, ఉన్నతమైనది. కనుకనే ఈ 103వ కీర్తనను నేనేం చేశానంటే, ఒక పెద్ద రాయి మీద చెక్కించి మా చర్చ్ ఎదురుకు పెట్టేదాన్ని. నేను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా కానీ వచ్చి ఆ 103వ కీర్తన చదవాలి, ఆ 103వ కీర్తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వారు గుర్తించాలన్న ఉద్దేశంతో దాన్ని ఆ విధంగా పెట్టడం జరిగింది. ఈ 103వ కీర్తన కూడా దావీదు గారు ఎందుకు రాశారంటే, ఈ 103వ కీర్తనలో ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనము. చెప్పండి అందరూ కూడా, దేవుని యొక్క గొప్పతనము. ఈ 103వ కీర్తనలో ఉన్న ఉన్నతమైన సంగతి ఏంటంటే దేవుని యొక్క గొప్పతనము. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ దేవుడు చేసిన, తన జీవితంలో చేసిన కార్యాలను గురించి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేనితో చెప్పుకుంటున్నాడమ్మా? చెప్పండి. దేనితో చెప్తున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నుతించుము అంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకము. మనం ఎలాంటి వారం అంటే, చాలా పర్యాయాలు క్రైస్తవులు మనము చాలా మంది ఎట్లా ఉంటారంటే, అయ్యా నాకు పిల్లలు పడుతులేదు అయ్యా, ప్రార్థన చేయండి అయ్యారు రండి, ప్రార్థన చేయండి అయ్యారండి. ఒక నలుసు అన్న పుట్టారు, ఒక నలుసు అయ్యా, ఒక చిన్న సంతానము, ఎవరైనా పర్వాలేదు అయ్యారండి, ఒక సంతానం దొరికే వరకు ప్రార్థన చేయండి అయ్యారండి అంటారు. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు చేస్తున్నారు అసలు అని మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. మీరు చేస్తున్నారు అయ్యారండి, చేయండి అయ్యారండి, ప్రతిరోజు చేయగండి, అవసరమైతే ఉపవాసం ఉండి చేయండి అయ్యారండి, ప్రార్థన చేయండి అయ్యారండి, సంతానం కావాలండి అయ్యారండి. సంతానం పుట్టిన తర్వాత దేవుడు ఆమెను కనికరించి దైవజనుల ప్రార్థన విని వారికి సంతానాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగితే, అమ్మా ఏంటమ్మా ప్రార్థనకి రాలేదండి? అయ్యా పిల్లోడితోనే సరిపోయిందయ్యా. అమ్మా నువ్వు ప్రార్థనకి రాలేదండి? ఎక్కడయ్యా? మనవడితోనే సరిపోయిందయ్యా. దేవుడు కార్యాలు చేసే వరకు, దేవుడు వారి జీవితాల్లో మేలులు చేసే వరకు వెంబడిస్తారు. దేవుడు మేలులు చేసిన తర్వాత దానిని ఏం చేస్తూ ఉంటారమ్మా? మరిచిపోతూ ఉంటారు. ఈ రాత్రి ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగించాడు, నీ జీవితంలో ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవుడు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. నిజంగా వాటిని నువ్వు తలపోచుకుంటున్నావా? వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాటిని నువ్వు మరలా గుర్తు చేసుకుంటున్నావా? మర్చిపోతూ ఉన్నావా? నిజంగా దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోతే ఏం జరిగింది అని అంటే, దేవుడిచ్చే ఆనందాన్ని మనం కోల్పోతాం. హల్లెలూయా. దేవుడిచ్చే ఆనందాన్ని కోల్పోతాం, దేవుడిచ్చే ఆదరణను కోల్పోతాం, దేవుడు చూపించే కృపను మనం కోల్పోతాం. కనుకనే మనము అనుదినము కూడా
దేవుని ఎరిగిన వారిగా, దేవుని బిడ్డలుగా, దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారముల బట్టి ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. ఎలా స్తుతించాలి దేవుణ్ణి? దేవుణ్ణి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన దేవుడు ఎలాంటి దేవుడు? చాలా మంది కృతజ్ఞతాస్తుతులు, చాలా మంది ఆరాధన చేయడం, చాలా మంది పాటలు పాడడం, ఏదో చెయ్యాలి కదా, ఏదో ఆరాధన చేయాలి కదా, ఏదో పాటలు పాడాలి కదా అన్న రీతిలో పాడుతూ ఉంటారే కానీ హృదయమంతటిలో నుండి ఆరాధన చేయనటువంటి స్థితిలో ఉంటారు. కనుకనే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నేను చేస్తున్న ఆరాధన అది ఎక్కడి నుండి వస్తుందో ఆయనకి తెలుసు. నీవు నేను చేస్తున్నటువంటి స్తుతి అది ఎక్కడి నుంచి వస్తుందో దేవునికి తెలుసు. కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు, కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే హృదయాంతరంగంలో నుండి ప్రార్థన చేయాలి. కనుకనే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను, చెప్పండమ్మా, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నుతించుము. నిజంగా దావీదు మహారాజు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. ఈ కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఉన్నాయి. ఆ మేలులను బట్టి తన హృదయమంతటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి తన హృదయమంతటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఎవరంటే ధనవంతుడు. ఎవరమ్మా? చెప్పండి చెప్పండి, ఎవరు? ధనవంతుడు. అతడు కూడా ఏమంటున్నాడు అంటే తన ప్రాణంతో, నా ప్రాణమా, చెప్పండి ఏమంటున్నాడు? మీ అందరికి తెలుసు ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, తినుము, తాగుము, తాగుము, కొన్ని సంవత్సరాలకు కావలసిన సమృద్ధి ఉంది, కొన్ని సంవత్సరాలకు కావలసినటువంటి సమృద్ధి ఉంది అని ఆ ధనవంతుడు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అతనితో, ఆ రాత్రి కాల సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, వెర్రివాడా. నిజంగా ఈ మాట అతను చెవులో పడ్డప్పుడు ఏమనుకున్నాడో, నేను వెర్రివాడిని ఎలాగవుతాను, నేను యూజ్లెస్ ఫెలోని ఎందుకు అవుతాను, నేను వెర్రివాడిని అయితే కొన్ని సంవత్సరాలకు కావలసినటువంటి సమృద్ధిని నేను ఏ విధంగా దాచిపెట్టేవాడిని. అయ్యా దయచేసి మీరు నన్ను అట్లా మాట్లాడమాకండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి నన్ను, నాకు, నేను ధనవంతుణ్ణి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను, ఈ ధనవంతుడు ధనాన్ని సంపాదించుకున్నాడే గాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి, దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధన చేయలేనటువంటి వ్యర్థమైనటువంటి వ్యక్తి. ఈ దినాల్లో చాలా మంది ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా కలిగి ఉంటున్నారే గాని పొందుకుంటున్నారే గాని ఆ పొందుకున్నది, కలిగి ఉన్నది ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో గ్రహింపు లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఎవరైతే గ్రహింపు లేని వారిగా ఉంటారో, గుర్తించలేని వారిగా ఉంటారో వారిని కూడా ఏమంటాడంటే దేవుడు, వెర్రివాడా, ఇవన్నీ ఎవరిరా, నేను ఇచ్చినవి కాదు నీకు, ఇవన్నీ ఎవరిరా, నేను అనుగ్రహించింది కాదు నీకు, నన్ను కాకుండా, నన్ను మహిమపరచకుండా నీ ధనాన్ని బట్టి, నీకున్నటువంటి దాన్ని బట్టి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు సంపాదించింది ఎవరి వశమగును? ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఆ ధనవంతుడు పొందుకున్నాడు కానీ దానిని అనుభవించలేకపోయాడు. కారణం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి అనుభవం అన్నాడు కనుక దేవుడు అతను తీసివేసేసాడు. మన జీవితంలో కూడా ఒకవేళ ఎన్ని ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా, దేవుణ్ణి స్తుతించలేనటువంటి స్థితిలో నువ్వు లేకపోతే
దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి స్థితిలో నీవు లేకపోతే నిన్ను కూడా అదే మాటలు దేవుడు మాట్లాడతాడు. నీకున్నదంతా వ్యర్థమే. కనుకనే తన హృదయమంతటితో కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకము అంటూ ఈ కీర్తనకారుడి జీవితంలో దేవుడు ఏం చేశాడంట అమ్మా? చూడండి 3వ వచనం చదవండి ఎవరైనా. ఆయన నీ దోషములన్నిటినీ కీర్తనాకారుడి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఏంటంటే, ఒకటి ఆయన దోషములన్నిటినీ క్షమించాడంట. రెండవది ఆయనకు కలిగిన దావీదు రాజు లేకపోతే దావీదు మహారాజుకు కలిగినటువంటి అనారోగ్యములన్నిటి నుండి విడిపించాడంట. మూడవది సమాధిలో నుండి తన ప్రాణాన్ని విమోచించాడంట. నాలుగవది కరుణా కటాక్షములను కిరీటములుగా ఉంచాడంట. ఐదవది యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో అతనిని తృప్తిపరచాడంట. కనుకనే దేవుడు చేసిన ఈ కార్యములను బట్టి కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలు, దేవుడు తన జీవితంలో చేసిన సహాయము ఏంటి అనంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేని స్తోత్రం చెప్పండి బిగ్గరగా, చేతులెత్తి హల్లెలూయా. కీర్తనకారుడు దేవుణ్ణి హృదయమంతుడితో స్తుతిస్తూ ఏమంటున్నాడంటే, ఆయన నా పాపములన్నిటినీ నా దోషములన్నిటినీ క్షమించేశాడు. ఏం చేశాడంటమ్మా? పాపములన్నిటినీ నా దోషములన్నిటినీ క్షమించేశాడు. కీర్తనకారుడు దావీదు మహారాజు ఎలాంటి వాడంటే, దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగి ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక రోజున పాపంలో పడిపోయాడు. నిజంగా ప్రభునందు ప్రేమనటువంటి దేని బిడ్డలారా, ఈనాటి దినాల్లో చాలా మంది క్రైస్తవులు అనబడినటువంటి వారు, దేవుని బిడ్డలు అనబడిన వారు, బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న వారు, భయం లేకుండా దేవుని భయం లేకుండా ఎలా ఉంటూ ఉన్నారంటే, ప్రార్థనలో కనబడుతున్నారు, అన్నిటిలో ఉంటూ ఉన్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉండట్లేదు. పాపం ఇంకా వారి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా ఉంది. ప్రభునందు ప్రేమనటువంటి దేని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కానీ పాపాన్ని నుండి బయటకు రాలేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఆ పాపము తన జీవితాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళిపోయిందంటే, తన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, తనకు కలిగి ఉన్న దాని అంతటిని కూడా అతలాకుతలం చేసేసింది. ఈ దినమందు దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక తల్లి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ప్రారంభించిన వెంటనే లేచి వెళ్ళిపోతా ఉంది. వాక్యం ప్రారంభించిన వెంటనే లేచి వెళ్ళిపోతా ఉంది. అమ్మా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నీవు ఈ సమయంలో బయటికి వెళ్ళొద్దు. నువ్వు బయటికి వెళితే మరణం నీ కొరకు కాచుకుని ఉంది, మరణం నీ కొరకు కాచుకుని ఉంది, నువ్వు చనిపోబోతున్నావు అంటే, లేదయ్యా నేను నా భర్తతో చెప్పాను 9 గంటలకల్లా నేను తిరిగి నేను ఇంటికి వస్తానని చెప్పాను, నేను 9 గంటలకల్లా తిరిగి నేను నా ఇంటికి వెళ్ళిపోతానని ఆ స్త్రీ చెబుతూ ఉంది. ఆ సేవకుడు చెప్పాడు, అమ్మా నువ్వు వెళుతున్నది నీ ఇంటికి కాదు, నువ్వు వెళ్తున్నది నీ ఇంటికి కాదు, నువ్వు కోరుకున్న వ్యక్తితో నువ్వు ఉండడానికి వెళుతున్నావు. అయితే అతడు నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎల్లు అని దేవుని సేవకుడు చెప్పిన వెంటనే కుప్ప కూలిపోయి పడిపోయింది. ప్రభునందు ప్రేమనటువంటి దేని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో
మన జీవితంలో ఇంకా పాపానికి, ఇంకా ఆ శాపానికి, ఇంకా అవిధేయతకు ఇంకా మన హృదయంలో స్థానం ఉంది. కనుకనే మన కుటుంబంలో భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, అకాల మరణాలు, కుటుంబంలో వేదనకరమైన పరిస్థితులు, కుటుంబంలో శాపము మన కుటుంబంలో ఎలుబడి చేయడానికి గల కారణం ఏంటంటే పాపము. కనుకనే కీర్తనకారుడు తన పాపానంతటిని కూడా ఎప్పుడైతే దేవుని సేవకుడు వచ్చి తన స్థితిని అంతటిని కూడా చెప్పినప్పుడు తన పాపమునంతటిని కూడా ఒప్పుకుంటున్నాడు. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నా పాపములను హిస్సోపుతో కడగండి నాయన, నన్ను పవిత్రపరచండి ప్రభు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడ్డాడు కానీ తన పాపం వల్ల వచ్చినటువంటి భయంకరమైనటువంటి స్థితి ఏంటంటే తన కళ్ళ ఎదురుగానే తన బిడ్డలు చనిపోతూ వచ్చారు. ప్రభునందు ప్రేమని దేని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఏ స్థితిలో నువ్వు జీవిస్తున్నావో నాకు తెలియదు కానీ, ఏ స్థితిలో నీవు దేవునిని వెంబడిస్తున్నావు నాకు తెలియదు కానీ, అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితిని, నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి దేవుణ్ణి వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత కలిగి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు నీ కొరకు దాచించిన దీవెనలన్నిటిని అనుగ్రహించి నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమని దేని బిడ్డలారా, కనుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాట 130వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే 130వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడిన మాట, ప్రభువా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపుము. 130వ కీర్తన 3-4 వచనాలు చదవండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు, ఎవడు నీ ఎదుట నిలబడగలడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకును, నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఎదుట మనం వెళితే, దేవుని ఎదురు దగ్గరికి వెళితే ఎవడు కూడా దేవుని ఎదుట నిలబడడానికి, ఆయన పరిశుద్ధత ఎదుట నిలబడడానికి యోగ్యుడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నా, ఒకవేళ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నా ఉన్నా కానీ నా అంతరంగంలో, నా ఆలోచనలో, నా తలంపులో నేను ఏ స్థితిలో ఉన్నానో ఎవరికి తెలియదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు గనుక, ఆయన మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు గనుక మనల్ని చక్కగా క్లియర్గా చూస్తాడు మన అంతరంగంలో ఏముందో. అయితే దేవుని ఎదుట మన నిలబడడానికి అర్హులము కాదు. అయినను జనులు యెహోవా యందు భయభక్తులు నిలుపునట్లుగా యెహోవా యొద్ద ఏం దొరికిద్దంట? క్షమాపణ దొరుకును. దేని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు క్షమించే దేవుడమ్మా, మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు. ఈ రాత్రి నీ పాపములన్నిటినీ క్షమించడానికి, నీ దోషములన్నిటి నుండి నిన్ను విడిపించడానికి రక్షకుడుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను పాపంలో బ్రతుకుతున్న వ్యక్తిని, నా పాపం వల్లే నా కుటుంబంలో, నా పాపం వల్లే నా జీవితంలో భయంకరమైన ప్రతికూలత నాయన, నేను నా పాపముల నుండి నన్ను విడిపించండి అని ఎవరైతే దేవుని కృపను వేడుకుంటారో వారిని క్షమించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఆయన నా దోషములన్నిటినీ క్షమించేశాడు, నా దోషములన్నిటినీ క్షమించాడు. దేవుని దగ్గర క్షమాపణ దొరికింది. ఆ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఒక స్త్రీని, పాపంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేశారు. పాపంలో పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ సద్దుకాయులు వారందరూ కూడా యేసు ప్రభు వారిని పరీక్షించడానికి, అయ్యా పాపంలో పట్టబడినటువంటి స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడ్డది. అయితే మరి దీనికి మీరేమంటారు అని యేసు ప్రభు వారిని పరీక్షించడానికి
యేసుప్రభు వారు యేసుప్రభు వారిని అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారమ్మా? తల్లి ఏమన్నారా? మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. అంతే ఆయన మాట్లాడినటువంటి మాట. తర్వాత ఆయన తలెత్తి చూస్తే ఎంతమంది ఉన్నారంట? అమ్మా, ఆయన తలెత్తి చూస్తే ఎంతమంది ఉన్నారంట? ఎవరు లేరు. ఆయన ఎదురుగా ఒక్కతే ఉన్నది. ఆమె అది కూడా ఎంతో భయముతో వణికిపోతూ, చాలా భయముతో వణికిపోతూ, కన్నీటితో ఏడుస్తూ ఉన్నది, కుమిలిపోతూ ఉన్నటువంటి ఆమెతో యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? అసలు నువ్వు నేనైతే ఏమంటావు తల్లి? నువ్వు నేనేమైతే ఏమంటావమ్మా మరియమ్మ గారు? నేను కాబట్టి నిన్ను బ్రతికించా, నేను కాబట్టి ఇదిగో వీళ్ళందరి దగ్గర నుండి నిన్ను కాపాడాను అని మనం అంటాం. అంతమే కాకుండా కానీ చాలా మాటలు మాట్లాడతాం, ఇంకా లోకంలో ఉన్న మాటలన్నీ. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అని. కానీ నా యేసయ్య ఉన్నాడు తెలుసా? అమ్మా అని సంబోధించాడమ్మా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించే దేవుడు ఆయన. ఈ రాత్రి కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నా పాపాలన్నీ క్షమించేశాడు యేసయ్యా. అమ్మా, క్షమాపణ అనేటువంటిది ఆశీర్వాదాల్లో ప్రథమ మెట్టు. నువ్వు క్షమించబడ్డ తర్వాతే నీ పాపాల నుండి, నీ అవిధేయత నుండి, నీ శాపము నుండి నువ్వు క్షమించబడ్డ తర్వాతే దేవుని దగ్గర నుండి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. క్షమించబడకుండా నువ్వెన్ని పొందుకున్నా, క్షమించబడకుండా నువ్వెన్ని కలిగి ఉన్నా మరణిస్తే నరకానికి. క్షమించబడితే నువ్వు ఏది లేకపోయినా కానీ లాజరు వలె దేవుని రాజ్యాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కనుకనే కీర్తనాకారుడి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆయన జీవితంలో చేసిన మేలేంటంటే తన పాపాలన్నిటిని కూడా దేవుడు క్షమించేశాడు. ఈ రాత్రి మన జీవితంలో కూడా మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ పాపాన్ని, శాపాన్ని తొలగించడానికి, విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇంకా మనం గమనిస్తూ వచ్చినట్లయితే దేవుడు తన జీవితంలో చేసిన ఆ మేలులన్నిటిని కూడా మనము చాలా చక్కగా పరీక్షించినట్లయితే దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులు చాలా గొప్పవి. ఆఖరిగా అవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆఖరిగా ఒక మాట చదువుదాం. ఏంటంటే అది 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే మేలుతో తన జీవితాన్ని తృప్తిపరిచాడు. దావీదును దేవుడు ఉన్నతమైనటువంటి స్థితి, ఒక చక్రవర్తిగా దేవుడు నిలబెట్టేశాడు. ఈ రాత్రి నిన్ను కూడా ఆయన తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా దేవుడు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు తృప్తిపరచడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చేసే మేలు నీకు కావాలా? ఆయన చేసే ఉపకారం నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆయన చేసే సహాయము నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ఆయన సహాయం చేయడం కొరకే నీ కొరకు, నా కొరకు శాపములో, పాపములో, ఉగ్రతలో, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినటువంటి నిన్ను నన్ను విడిపించడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమ నుండి ఈ లోకానికి వచ్చాడు. పరమ నుండి ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో నీ కొరకు, నా కొరకు తన యవ్వన రక్తాన్ని చిందించేశాడు ఆయన. ఈ రాత్రి ప్రభునందు ప్రేమనది అని బిడ్డలారా, చిందించి వేసిన తన రక్తాన్ని చిందించి నిన్ను దీవించాలనుకుంటున్నాడు ఆయన. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి నిజంగా పశ్చాత్తాపడతారో, వారి పాపములన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకుంటారో, వారిని దేవుడు దీవించాలనుకుంటున్నాడు, మేలుతో తృప్తిపరచాలనుకుంటున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మనము మన పాపములను ఒప్పుకొని నీ ఎడల
ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను క్షమించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నీ కోరిక ఏమై ఉందో, ఈ రాత్రి నీ ఆశ ఏమై ఉందో, ఈ రాత్రి నీ తలంపు ఏమై ఉందో, దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా, ప్రభువా నీవిచ్చే ఆ కృప, నీవిచ్చే ఆ దీవెన, నీవిచ్చే సహాయము నాకు కావాలి ప్రభువా, నీవు నన్ను దీవించండి నాయనని నీ హృదయాంతరంగంలో నుండి ప్రతి అవిధేయత పాపమును ఒప్పుకొని ఒక పవిత్రమైనటువంటి హృదయంతో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను.